ఇక్కడ సన్మానం జరుగుతుంది. అయిన ఎవరు వేదిక మీదకి రావద్దండి. డాక్టర్ దండ పెట్టండి డాక్టర్. చూడండి సార్ డాక్టర్ గారు. చదువుతున్నాను, మీరు వినండి సార్. తనకు రక్ష అనుకున్నాడు, అందుకేనేమో అందరికీ సాధ్యం కానీ శ్రీ వెంకటేశ్వరుడు ఏ గాడ్ మరెన్నో కుటాలను చూసి వారవలేని ఒక వర్గం బ్లాక్ బెల్ట్ సాధించిన వీరుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాఖ్య అధ్యక్షులు, సునిశ్చిత పరిశీలకుడు, అందుకే శుభచాలనైనా అవలీలగా చేయగలిగే సూర్యుడు 3 సంవత్సరాల 11 రోజుల క్రితం తరంగిణి అంటే నది తెలుగు నేల మీద ప్రవహించింది. దాని నుండి ఎగిసి పడిన ఒక ఉద్యంగ తరంగమే సుమన్. అందగాడు ఆజానుబాహుడు ఎంతటి సాహసన సందర్భంగా అందిస్తున్న అభినందన చందన సుమాల. కరెక్ట్ కాదు కాబట్టి దయచి ఆ రకంగా చేస్తారు. ఏం చేస్తామండి, మేము ఏం చేయగలం చూసామండి. నాకు అర్థం కాదు సినిమా బాగోదు, మేము ఏం చేస్తామండి. ఏది వచ్చినా ప్రశ్నలు మనం గౌరవించుకోవడం అదృష్టం దక్కడం చాలా అదృష్టం, చాలా గొప్ప విషయం. మరొక విషయం చెప్పాలి, ఇక్కడ చూస్తున్నటువంటి ఆ తరం నటుల్లో మన సుమన్ గారు కూడా ఒక జనం మర్చిపోతారు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇవాళ కృష్ణ గారి వ్యక్తిత్వాన్ని బట్టే మనం ఈ రోజున గౌరవించుకుంటాం. ఆయన కన్నా ఎన్ని స్పీడ్ అవుతాయి అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా నాకు వచ్చినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పిన ముందు సారు స్పందన కూడా ముందుగానే చెప్తారు. అదే తర్వాత సన్మానం చేసిన తర్వాత ఎవరు దాన్ని వాళ్ళు ఒక మలయాళానికి సంబంధించిన హీరో ఫోన్ చేసి ఆయన పాప సరిగా చెప్పలేదు, ఫంక్షన్ అంటే ఈ డేట్ అండి అన్నారు. ఈ డేట్ నిజంగా వేరే ఒక ప్రొడ్యూసర్ డేట్, ఇందాక ఆయన చెప్పారు కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారు వాళ్ళ డేట్ అది లేదు, డేట్ లేదు అని చెప్పారు. తర్వాత నాకు మళ్ళీ సత్యనారాయణ ఫోన్ చేసి, సార్ ఇట్లా కృష్ణ గారు అభిమానులు ఈ సన్మానం చేయాలనుకుంటున్నారంటే దేనికి సన్మానం చేయాలనుకుంటారు అన్నప్పుడు ఇట్లా 3వ వర్ధంతి అండి, అట్లా ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి వచ్చి మీరు పూలదండ వేసి మీకు చేయాలంటున్నారు అన్నట్టు. అప్పుడు వెంటనే నేను మొత్తం మార్చి మా వెంకట్రావు ఈ అదృష్టం ఎప్పుడు రాదు నాకు, కాబట్టి ఆ డేట్ ఎలాగైనా మాట్లాడంటే ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆ డేట్ మార్చి నేను కావాలంటే రాత్రి షూటింగ్ చేసుకుంటాను, 2 రాత్రులు 3 రాత్రులు చేస్తే అయిపోతుంది, నేను చేస్తాను. నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి నేను ఈరోజు ఇక్కడికి వచ్చానండి. కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణ గారి కోసమే ఈరోజు రావడం జరిగింది. తర్వాత ఇంకా 2 కృష్ణులు ఉన్నారు, మా బాలకృష్ణ గారు. ఆయన ఏంటంటే నేను ఎప్పుడు విన్నాను, మా వేలూరు పిక్చర్స్ బాలకృష్ణ నా సినిమా చాలా చేశారు. నిజంగా నేను మీకు పాదాభివందనాలు చేస్తున్నాను సార్, ఎందుకంటే వాళ్ళంటే హీరోస్కి మీరు ఎంకరేజ్ చేసి మా సినిమాలు కొని మీరు మాకు లైఫ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని నేను మర్చిపోను నేను. అలాగే మా అంబికా కృష్ణ గారు ఉన్నారు, సో మంచి మిత్రుడు, ఎప్పుడు ఇందాక చెప్పారు మేము ఎప్పుడు పాజిటివ్గా మంచి విషయాలు మాట్లాడుతుంటాం. అలాగే ఇక్కడ ఏలూరు సత్యనారాయణ గారు ఉన్నారు, మా అభిమాని, మార్షల్ ఆర్ట్స్లో అన్నింటిలో ఆయన చాలా హెల్ప్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ ఎందుకంటే నాకు అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం. అందరూ నాకు రోజు లైఫ్ నాకు ఇచ్చిన ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు ఇన్ని సినిమాలు ఇవ్వడం, ఎన్నో క్యారెక్టర్స్ గురించి చెప్పారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ నేను చేయడం వల్లే ఈరోజు నేను ఇంత పాపులారిటీ నాకు వచ్చింది. అది నేను ఎప్పుడు మర్చిపోను. కానీ నా అభిమానులు నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడే కాకినాడ నుంచి మా అభిమానులు లక్ష్మణ్, సంధ్య, వాళ్ళ దగ్గర 35-40 ఇయర్స్ నుంచి నా అభిమానులు. వాళ్ళు ఎక్కడ తిరిగినా పరిగెత్తుకుని వచ్చేస్తారు వాళ్ళు. అట్లా ఈ అభిమానులు దొరకడం అంటే అది చాలా గొప్ప విషయం. చాలామంది నటులకి తెలియదు.
అభిమానులు వస్తే అంటే సారీ, ఎందుకంటే అభిమానులు ఉంటే దూరం చేస్తారు, అభిమానులు వస్తే తిడతారు. ఇది ఒక అదృష్టం అండి. జీవితంలో పెద్ద పెద్ద టాప్ వాళ్ళకి కూడా అభిమానులు ఉండరు. అంతా కమర్షియల్గా వస్తారు, వ్యాపారం మాట్లాడతారు, వాట్ వెళ్ళిపోతారు. కానీ అభిమానులు అనేది వాళ్ళు ఏది ఎదురు చూడరు. అభిమానులు కేవలం ప్రేమ, అభిమానం. ఎందుకో ఒక సినిమాలో ఆ మొహం చూసి, వాళ్ళ క్యారెక్టర్ చూసి, దాని తర్వాత వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ మాటలు చూసి వాళ్ళు అక్కడ వెలిగిపోతారండి. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది నేను తమిళ్లో దానికి చెప్పాను. తమిళ్లో ఫస్ట్ నేను యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఎంజీఆర్ గారు ఫస్ట్ హీరో హూ బికేమ్ సీఎం అండి. హీరో కూడా సీఎం అవ్వచ్చని చెప్పి దారి చూపింది ఎంజీఆర్ గారు. తర్వాత ఎన్టీఆర్ గారు, తర్వాత అందరూ వచ్చారు. అలాగే తర్వాత శివాజీ గణేశన్ గారు గొప్ప యాక్టర్ అనమాట. అంతే నాకు తెలుసు, నాకు తెలియదు, అనుకోకుండా యాక్టర్ అయ్యారు. ఈ రోజు నన్ను చూశారు, రేపు మార్నింగ్ నేను హీరో. యాక్టింగ్ తెలియదు. అది వెళ్ళిన తర్వాత నాకు అందరూ యాక్టింగ్ నేర్పించి అలా 3 నెలల తర్వాత నేను సొంతంగా ఉదయం 5 నుంచి 6 వరకు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి మన ప్రభుదేవ వాళ్ళ ఫాదర్ సుందరం మాస్టర్ డ్యాన్స్ నేర్పి ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్ చేసుకుని అక్కడ కోడంబాకంలో ఒక ఏరియా ఉండేది, మొత్తం థియేటర్లన్నీ ఉండేది అనమాట. అక్కడ డైలీ ఒక పిక్చర్ సాయంత్రం 6:30 షో లేదా నైట్ షో, తమిళ తెలుగు భాష అర్థం కాకపోయినా కూడా వెళ్ళి చూసి యాక్టింగ్ నేర్చుకుని అలా 3 నెలల్లో నేను స్వయంగా నేనే తయారైపోయాను. సో తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎట్లా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, అభిమానులు అంటే నాకు ఏం తెలియదు. తర్వాత నాకు అభిమానులు అని తెలిసింది తమిళ్లో. నేను చెప్పేది తమిళ ఫీల్డ్లో ఉన్నాను. దాని తర్వాత నేను తెలుగు ఫీల్డ్కి వచ్చాను. తెలుగు ఫీల్డ్ నన్ను తీసుకొచ్చింది హీరో భానుచందర్. నాకు అవకాశం ఇచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ గారు, డైరెక్టర్ వేలిక నరసింహరావు. ఇద్దరికి ఆడిన సినిమాలో మార్షల్ ఆర్ట్స్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చాం. తర్వాత ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఏమిటి సీక్రెట్? చాలా మంది నాకు మాట్లాడుతున్నారు, అంటే ఇంత ఏజ్ అయింది, ఇన్ని సినిమాలు చేసాం అంటే చాలా మంది డౌట్ ఉంటుంది. ఎలా చేసాడు ఇతను, ఎలా ఇండస్ట్రీలో ఉన్నాడు? నేను ఇప్పుడు 3వ తరం కాదు 4వ తరం కూడా నేను చూస్తున్నాను. ఇది అదృష్టం నిజంగా చెప్పాలంటే. కానీ ఇండస్ట్రీలో ఉన్నారంటే ఎట్లా అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేనే ఫీల్ అయ్యి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, సోహన్ బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, స్టార్ వాట్స్ అన్నమాట, మురళీమోహన్ గారు. అసలు ఎట్లా వీళ్ళు హీరోగా ఎట్లా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు తెలుసుకోవాలని చెప్పి నాకు మనసులో నాకు పెద్ద ఒక రీసెర్చ్ చేయాలని చెప్పి నాకు మనసులో పడింది. ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పుడు నాకు అదృష్టం, నాకు ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే నేను కృష్ణ గారితో యాక్ట్ చేయడం నాకు అదృష్టం నాకు వచ్చింది. కృష్ణ గారు ఇందాక ఆయన చెప్పినట్టే మళ్ళీ నేను చెప్పాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, రకరకంగా ఉంటుంది. కానీ కృష్ణ గారికి ఉన్న మెంటాలిటీ, యాటిట్యూడ్ ఎవరికి ఉంటుంది. అందరినీ ఎవరు వెళ్ళినా ఆయన ఫ్రీగా మాట్లాడడం. ఆయనకి మీరు అభిమానులు కాకుండా ప్రొడ్యూసర్ అభిమానులు, డైరెక్టర్ అభిమానులు, టెక్నీషియన్ అభిమానులు ఉండేవారు. అది చాలా గొప్ప, ఎవరికి లేదు. ఒక హీరోకి మళ్ళీ సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉన్నాడు, మళ్ళీ డైరెక్టర్ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా ఆయన వెనకాల వెళ్తున్నారంటే ఆయన అభిమానం. ఆ అభిమానం ఓన్లీ కృష్ణ గారికి ఎందుకు ఉండేది? సినిమా ఒప్పుకున్న తర్వాత టైంకి రావడం, ఆ డైరెక్ట్గా డైలాగులు ఏమి ఇస్తారో అంటే కృష్ణ గారికి మెమరీ పవర్, ఫోటో మెమరీ అంటారు. ఒకసారి అలా చదివేస్తే చాలు, గంటలు ఎక్కేస్తుంది, కక్కేస్తుంటారు డైలాగ్ టపటపటపట. కానీ డైరెక్ట్కి చాలా ఇష్టం. ఎంత లేట్ అయినా పర్లేదు, ఆ కృష్ణ గారికి ఒకసారి చదివించండి, ఆయన డైలాగ్ చెప్పేస్తాడు. అది ఒక గిఫ్ట్, అది ఆ గిఫ్ట్ ఉండేది. ఇది డైరెక్టర్. అలాగే షార్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హీరోలు అందరూ ఏంటంటే షార్ట్ చెప్తున్నారు, షార్ట్ ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, అలా అవన్నీ చెప్పు. ఏం చేయాలి? ఇలా అవ్వాలా, 2 నిమిషాలా, డైరెక్టర్ చెప్పాలా, అంతే అయిపోయింది. కెమెరామ్యాన్కి మర్యాద ఇచ్చాం. కెమెరామ్యాన్ 1 మోర్ అంటే వెంటనే లేదు ఆయన 1 మోర్ చెప్పాడు, ఇంకో 1 మోర్. అట్లా టెక్నీషియన్స్ని గౌరవించేవాడు, ప్రేమించేవాడు. ఇది కాకుండా అభిమానులు అంటే ఈ విషయం వేరే. ఆర్టిస్టులు మేము వస్తే కనీసం అంటే అందరితో బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి అని మాట్లాడేవాడు. తర్వాత ఆయన పని ఏంటో చూసుకుంటేవాడు. ఎందుకంటే మేము ఏదైనా డైలాగులు నేర్చుకుంటా ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందని చెప్పి మేము షార్ట్ అయిన తర్వాత వచ్చి మాట్లాడేవాడు. ఇది నా అభిమానం, ఇది నా పర్సనల్ నా ఎక్స్పీరియన్స్. నేను అప్పుడు మాట్లాడలేదు సుమన్, ఎందుకంటే నువ్వు డైలాగ్లో ఉన్నావు కదా, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. ఎవరు ఆలోచించలేదు.
ఎవరి వాళ్ళ పని అయిపోదు. అట్లా ఉండేవాడు. అంటే ఆయనకి ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మెయిన్ క్వాలిటీ ఆయన ఇండస్ట్రీలో లాస్ట్ వరకు ఆయన రీజన్ ఎందుకు ఆయన ఉన్నారంటే ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు, తను నమ్ముకొని డబ్బు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి, కాపాడాలి. తనకి ఏదైనా ఇబ్బంది వస్తే లాస్ట్ పేమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో తనే వచ్చేసి ఆ లాస్ట్ పేమెంట్ వద్దయా నువ్వు సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయని చెప్పారు. ఈరోజు అలా లేదు, సీన్ వేరే. పోనీ ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ కూర్చొని తను మళ్ళా ఒక మంచి స్వింగ్లో ఉన్నప్పుడు పిలిచి నువ్వు చేయవయ్యా సినిమా అని చెప్పి మిగిలిన వాళ్ళతో మాట్లాడి ఆ డేట్లు పక్కన పెట్టి మధ్యలో వాళ్ళకి డేట్లు ఇచ్చి నిలబెట్టేవాడు. అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా అలాగే చేసేవాడు. అంటే ఒక కోఆర్డినేషన్ చేసేవాడు. అలాగే ఇందాక అమితాకృష్ణ గారు చెప్పారు, సాయంత్రం అయ్యేసరికి అక్కడ చిన్న ఒక మీటింగ్ ఉండేది. ఏ సినిమా ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది, జెన్యున్గా ఆడుతుందా కాదా, పప్పుడు తింటూ మాట్లాడేవాడు. నేను చూశాను, చాలాసార్లు చూశాను. కొత్త రికార్డు ఉండేది. ఆయనకి జి కృష్ణ అనేది ఆయన ఒరిజినల్ పేరు, కానీ నేను పెట్టింది డి కృష్ణ అండి. డి కృష్ణ డేరింగ్, డాషింగ్, డార్లింగ్, డివోటెడ్, డెడికేటెడ్. నేను ఒకరే, నేను ఎవ్వరు లేదు. డార్లింగ్ అంటే ఆయన సెట్కి ఆయనే డార్లింగ్. అందరికి ఇష్టం. ఎందుకంటే సెట్కి వస్తాడు, ఆయన టైం ఉండేది 6 o'clock అని అందరికి తెలిసిందే. లేదు కొంచెం 7, 8 అంటే కూడా ఆయన చేసేవాడు. డాషింగ్, ఎందుకు డాషింగ్ అంటే దాదాపు అన్ని క్యారెక్టర్స్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే కృష్ణ గారు. అంటే ఆయన షూట్ అవుతుందో లేదో అంతా వేరే విషయం. ఆ క్యారెక్టర్ వేయాలంటే డిసైడ్ అయిన తర్వాత అది వేడువే. నెక్స్ట్ డెడికేషన్. సెట్లో షూటింగ్ జరిగేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కూర్చోమని చెప్పేవారు. సెట్లో ఆయన షాట్ అయిన తర్వాత బయటకు వచ్చేసి మాట్లాడేవారు. అంతేగాని వాళ్ళు సెట్లో తీసుకొచ్చేసి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేవారు. అంటే డెడికేషన్. ఆ డైరెక్టర్ అక్కడ ఏదో సెట్ ఏదో డిస్కస్ చేసుకుంటారు, సో దానికోసం మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పేసి బయటకు వచ్చి అట్లా చాలా క్వాలిటీస్ని నేను మెల్లిగా అబ్జర్వ్ చేశాను. ఓకే, ఇది విషయం. సరే, మనం కూడా ఇలాగే ఫాలో అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి నేను అదే అడుగుదారులో నేను నడవడం వన్ ఆఫ్ ది రీజన్స్. ఇంకా నాకు సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉండొచ్చు, ఎవరి ఇంకా ఏం చెప్పినట్టు ఏ సినిమా ఆడుకొని పోతుందో మనకు తెలియదు. సినిమాలు ఉన్నాయా లేదా అది పాయింట్. ఈరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నావా, లొకేషన్ తిరిగి టిఫిన్ చేస్తావా, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు మనం వేసుకొని వస్తాం, అది పాయింట్. ఈరోజు ఎవరు చెప్పారైనా పోస్టర్, చాలా మంది పోస్టర్స్ ఉన్నాయి కానీ నో షో. మంది నో పోస్టర్స్ బట్ షో ఉంది అక్కడ. అది సో ఇవన్నీ ఏంటంటే నాకు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. పద్మావతి గారు మా ఇంటికి వచ్చేవారు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాను. మా అమ్మగారికి పద్మావతి గారు అంటే చాలా ఇష్టం. సో ఏదైనా అంటే ఇంటికి వచ్చి అప్పుడు నాకు తెలుగు ఫీల్డ్ గురించి తెలీదు. అప్పుడు చెప్పేవారు, సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆయన డాక్టర్ పద్మావతి మా కాలేజీలో ఉండి చదువుతుంది. ఆవిడ మదర్ ఓన్ డ్రైవింగ్ చేసేవారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ ఏదో కార్ కోసం వెయిట్ చేస్తుంది, ఇవన్నీ నాకు చెప్పేవారు అనమాట. సో ఆ సైడ్లో కూడా ఏంటంటే మనకేంటంటే ఒక కరెక్షన్ ఒకటి ఉంది. సో మెయిన్గా ఏంటంటే ఈరోజు ఈ పురస్కారం అంటే ఇది ఎంత ఏంటంటే ఈరోజు మీ చేతుల మీద తీసుకోవడం నేను చాలా గర్వంగా, అంటే కొన్ని అవార్డ్స్ ఉంటా ఏదో పిలిచారు కదా అని చెప్పి నేను అవార్డు తీసుకుంటాం, తప్పదు కదా అని చెప్పి కమర్షియల్గా కొన్ని ఉంటాయి. కానీ ఇది నాన్ కమర్షియల్. ఇది నేను మనస్ఫూర్తిగా ఈరోజు అది ఎంత పెద్దది, ఎంత కాస్ట్ పండుగ కృష్ణ గారి అభిమానులు చేతుల మీద మాకు కృష్ణ గారు అవార్డు రావడం నేను చాలా గొప్పగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఒకటే నేను ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే ఆయన ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, కానీ ఆయన సరైన ఒక గుర్తింపు రాలేదు. మనం మాట్లాడుకుంటున్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ప్రభుత్వాన్ని ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనౌన్స్ చేయాలి. ఇవ్వాలి. అదులు అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయాలి, ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎవరు చేయాలి. డివోషన్ ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాగే ప్రొడ్యూసర్గా ఐ థింక్ 70 mm పిక్చర్ ఫస్ట్ ఆయనే చేశారు, సింహాసనం. అలాంటి చాలా గొప్ప విషయాలు చేసిన వ్యక్తిని మర్చిపోయారు. అది ఉండకూడదు. తప్పనిసరిగా నేను ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి మీరు దారి చూపించండి. మీకు మోడీ గారితో మీ కనెక్షన్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. అదే మాదిరిగా
మన మహేష్ బాబు గారు మరి సేమ్ తండ్రి ఎలా ఉన్నారో ఆ విధంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఆయన సైలెంట్గా పబ్లిసిటీ లేకుండా గొప్పతనం ఏంటంటే చాలా మంది ఏంటంటే 5 రూపాయలకి ఏదో చేస్తే దానికి 100 రూపాయలు ఖర్చు పెడతారు పబ్లిసిటీ. అలా లేకుండా సైలెంట్గా ఆయన మరి ఇప్పుడు చాలా అవసరం, ఎందుకంటే చాలా చిన్నపిల్లలందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఆయన చేస్తున్నారు. అదే మాదిరిగా ఆయన తండ్రి గారు ఏ విధంగా ఒక మంచి పేరు ఈరోజు సంపాదించుకున్నారు అదే మాదిరిగా ఆయన కూడా ఆ గుణాలు ఉన్నాయి, ఇంకా ఉండాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలి, ఆయన తండ్రి పేరు కూడా ఎదగటానికి చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ మరోసారి నేను ఎయిర్పోర్ట్లో రాగానే నాకు వల్లి గారు నన్ను వచ్చి రిసీవ్ చేసుకున్నారు. డాక్టర్ గారు ముఖ్యంగా ఇక్కడంతా అంటే పేర్లు ఎందుకు చెప్పలేదు, టైం లేదు, నేను అన్ని మాట అందరికండి ఈరోజు ప్రతి ఒక్కరు ఇదంటే ఒకరు కాదు, ఇది అందరూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేశారు. అండ్ బీసీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అంటే నేను ఒక లైన్ మాట్లాడాలి. మొన్న ఎలక్షన్లో అంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కి నేను వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే దానికి ముఖ్యంగా ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్పి నాకు 89లో పరిచయం అయ్యారు. నేను హైదరాబాద్కి 89లో వచ్చాను, తర్వాత 92, 93లో అందరూ ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. ముందే ఎందుకు వెళ్ళానంటే మా ప్రొడ్యూసర్స్ అందరూ హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కాబట్టి హోటల్ కాస్ట్ అవుతుంది, తాజ్ బంజారా హోటల్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది చెప్పి 3 months తర్వాత నేనే రెంట్కి వెళ్ళి తీసుకుని నేను ఉన్నాను. అయితే అప్పుడు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ నాకు వస్తే అప్పుడు నాకు చిన్న శ్రీశైలం గారు నాకు పరిచయం, అంటే అప్పుడు శ్రీహరి హీరో వీళ్ళందరూ నాకు పరిచయం. అయితే చిన్న శ్రీశైలం వచ్చి నాకు ఎందుకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే ఆయనకు చాలా ఇష్టం, అన్న నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి. అప్పుడు ఫోనే, సెల్ ఫోన్ లేదు. వాచ్మెన్ ఉంటే ఏ చిన్న చిన్న చందాలకు వచ్చేసి రాత్రి తాగేసి వచ్చి వాచ్మెన్ని గొడవ చేసేవారు. అప్పుడు నేను ఒకసారి ఫోన్ చేసి అన్న ఇట్లా గొడవ చేస్తారండి, 4 పంపండి అంటే 4 పంపంటే ఆయన 4 లారీల మనుషులు పంపారు. ఏం భయం లేదు సార్ మీకు అట్లా 3 సార్లు జరిగింది. 3 సార్లు అలా జరిగిన తర్వాత దాని తర్వాత నా జోలికి ఎవరు రాలేదు. శ్రీశైలం వెనకాల ఉన్నారని చెప్పి ఎవరు రాలేదు. ఆ జూబ్లీ హిల్స్ ఏరియా నా ఇంట్లో జూబ్లీ హిల్స్ ఏరియా. అక్కడి నుంచి ఈరోజు కృష్ణానగర్లో ఉంటున్న షాప్స్ అంటే ఆ ఏరియాలో కృష్ణానగర్ అంటారు, అక్కడ మంగళ షాప్ కూడా ఓపెనింగ్ చేసింది నేనే. తీసుకెళ్ళి చెయ్యాలి అన్నారు, మీరు చెయ్యాలి అని చెప్పి నా ప్రజలతో నేను బాగా కాంటాక్ట్ కావాలని చెప్పేసి మంగళ షాపు, హోటల్, డాబా హోటల్ చాలా చేశారు. దాదాపు 35 సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్. ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ పిలుస్తారు, మా ఫ్యామిలీ పిలుస్తాం, కలుస్తుంటాం, ఇంకా మా కనెక్షన్ బాగానే ఉంది. ఎప్పుడు నాకు వచ్చి ఏం అడగల. మొన్న ఫోన్ చేసి 6 months ముందు ఫోన్ చేసి నవీన్ మళ్ళీ నేను పాలిటిక్స్లో దించున్నానన్నా, చూసానమ్మన్నా నువ్వు దింపు, నేను ఉన్నాను, నేను వచ్చి మీ అబ్బాయికి నేను క్యాన్వసింగ్ చేస్తాను, నామినేషన్ ఎప్పుడు చెప్పు, నామినేషన్ నుంచి నా డేట్ చెప్తే నేను ప్రొడ్యూసర్ డేట్లు ఇచ్చేసి ఉంటాను, నాకు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు టీవీసీలో సప్తపదిలో సీరియల్ చేస్తాను, అయిపోయింది నాది. వాళ్ళ బుకింగ్ ఏంటంటే సీరియల్ కరెక్ట్గా రావాలి, టైం ప్రకారం రావాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు చేసి నేను చెప్తా అన్నాను. అయిపోయింది. మళ్ళీ ఒక నెల ఫోన్ చేసి అన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన ఇస్తున్నారు, ఎవరిచ్చినా నీ ఏ పార్టీకి వెళ్ళినా నాకు సంబంధం లేదు, నేను క్యాన్వసింగ్ వస్తున్నాను అని చెప్పి. కారణాలు దీంట్లో చాలా ఉన్నాయి. మెయిన్ కారణం మా ఫ్రెండ్షిప్. ఆయన్ని రౌడీ షీటర్ అని, గుండా అని, పైల్వాన్ అని, అది ఇది చాలా మంది కమెంట్ చేశారు, నా మీద చాలా మంది కమెంట్ చేశారు మీడియాలో. ఎవరు ఏం చెప్పినా సరే నేను ఆయనకి చేస్తున్నాను, నా ఫ్రెండ్షిప్ అది అని చెప్పి చేయడం ఒక పాయింట్. అయితే రెండోది, నేను బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడు ఏ బీసీ కమ్యూనిటీ కన్నా ఒకటే చెప్తున్నాను, మనందరూ ఒకటిగా ఉండాలి, మనందరూ ఒకటైతేనే మన బీసీకి ఒక గుర్తింపు వస్తుంది, మనకు బలం వస్తుంది. ఆ బీసీ యూనిటీ ఉండాలని చెప్పి నేను ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన సరే, నేను అక్కడ యాదవ్ కమ్యూనిటీకి సపోర్ట్ చేసిన కారణం ఏంటంటే మనం అందరూ కలిసి ఉండాలి, మన కమ్యూనిటీ పైకి రావాలి, మన పైకి ముందుకు రావాలి అని ఇది ఒక కారణం. మూడోది కారణం, చాలా మంది తెలివిగా నేను చెప్పింది ఏంటంటే, సరే సుమన్ భజన కొడుతున్నాడు శ్రీశైలం గురించి అది పక్కన పెట్టాడు, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఇంకా 3 ఏళ్ళకి మీ పనులు చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే అవుతుంది, వేరే గవర్నమెంట్ చేయలేరు. సెంట్రల్ చేయగలుగుతారా? చేయలేరు. అపోజిషన్ పార్టీ చేస్తారా? చేయలేరు. చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపిస్తే కదా మీ పనులు అవుతాయి. ఆలోచించండి. లేదు మాకు వద్దు,
3 సంవత్సరాలు మేము కష్టాల్లో ఉంటామంటే ఉండండి, లేదు అది ఇది కావాలన్నప్పుడు మీరు గెలిపించండి. నేను ఇదే చెప్పింది, నాకు అందరూ కావాలి. అవతల వాళ్ళని నేను ఎక్కడ కమెంట్ చేయలేదు, వేరే ఏ పార్టీ గురించి నేను కమెంట్ చేయలేదు, వేరే ఏ అభ్యర్థి గురించి నేను కమెంట్ చేయలేదు. నేను మాట్లాడింది ఓన్లీ శ్రీశైలం యాదవ్ గురించి, నవీన్ గురించి. ఫస్ట్ డే నామినేషన్ రోజు మా తిరుపతి ఫ్యాన్స్ అధినేత భక్తల నాగరాజు నాయుడు అక్కడి నుంచి లడ్డు షాల్ తీసుకురమ్మని చెప్పి తీసుకొచ్చాడు. నవీన్కి ఆ షాల్ పెట్టి లడ్డు తినిపించి, భగవంతుడి ఆశీర్వాదం నీకు ఉండాలమ్మా, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నీకు ఉండాలి, అది నీకు కలవాలి, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చెప్పేసి ఆయన ప్రారంభించాడు. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 25,000 ఓట్స్ మీద ఆయన గెలిచాడు. సో నాకు అందరికీ హ్యాపీ, నాకు చాలా అంటే నా వల్ల గెలిచాడు నేను చెప్పట్లేదు, నాది చిన్న ఒక అక్కడ హెల్ప్ ఉంది. అందరూ చాలామంది కార్మికులు, చాలామంది సినిమా వాళ్ళు, చాలామంది అందరూ గెలిచారు. అంటే ఆ ఏరియాలో ఆయన పుట్టి పెరిగిన ఊరది, ఆ ఏరియా అది అందరూ తెలుసు. అది చిన్నప్పటి నుంచి అందరూ చూశారు. కొన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్, పాలిటిక్స్, సోషల్ సర్వీస్ వాళ్ళ నాన్నగారు చేసేది చూశారు. కాబట్టి ఆయన ఈరోజు గెలుపుకు కారణం చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందరికీ నేను చేతులకు దండం పెడతాను. వేరే బీసీ గురించి ఇప్పుడు వేరే మాట్లాడండి, ఎందుకంటే నేను వచ్చిన కార్యక్రమం అది డైల్యూట్ అయిపోతుంది. సో ఒకటే కాబట్టి మతం, కులం ఇవన్నీ ఉండాలండి, నేను కాదంటలేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరూ కలిసి ఉండాలి. అన్నిటినీ కలిపితేనే ప్రాబ్లం వస్తుందండి. దేని సెపరేట్గా పెట్టండి. మీ కమ్యూనిటీని సెపరేట్గా పెట్టండి, ఇంట్లో పెట్టేసుకోండి. మీ రిలీజన్ ఇంట్లో పెట్టేసుకోండి, అన్నీ బాగుంటాయి. మీరు అన్నీ తీసుకొచ్చి కలపడంతోనే గొడవలు స్టార్ట్ అవుతుంది. అలాగే రాజకీయంలో కూడా ఏంటంటే దాని గురించి మాట్లాడి దాన్ని వాడుకుంటున్నారు. అలా వాడుకోకుండా మీ పార్టీ ఎజెండా గురించి మాట్లాడి, మీ పార్టీ జెండా గురించి మాట్లాడి, అంతేగాని మీరు ఆ కులం ఇది, ఈ కులం వీళ్ళకి ఎక్కువ ఇవ్వడం, తక్కువ ఇవ్వడం, ఇలా చేయవద్దు. అందరికీ సమానంగా చూడండి. మనంతా భారతీయులు. ఈ భారతీయులు అంటే ఒక సెక్యులర్ కంట్రీ, ఇది ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మొత్తం తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ 2 ఉంటాయి. ముస్లిం కంట్రీకి అయితే షియా, సున్నీ ఉంటుంది అక్కడ. క్రిస్టియన్ కంట్రీకి వస్తే రోమన్ క్యాథలిక్, ప్రాటెస్టెంట్ ఉంటారు. ఓన్లీ ఇండియాలోనే నేను ఎప్పుడు చెప్తాను, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటారు. పవర్ఫుల్ ఎకానమీ కాదు, ఎకానమీ నెంబర్ 4లో మనం ఉన్నాం. కానీ రిలీజియన్ ప్రారంభం వస్తే అన్ని రిలీజియన్ ఇండియాలోనే ఉంది. ముస్లిం వాడు దర్గాలో పోయి ఆయన ప్రార్థిస్తున్నాడు, చర్చిలో పోయి క్రిస్టియన్ ప్రార్థిస్తున్నాడు, హిందూ టెంపుల్లో ప్రార్థిస్తున్నాడు. సో పవర్ ఎంత ఉంటుంది, ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎన్ని దేవుళ్ళకు ప్రార్థిస్తున్నారు. సో ఇండియా వాజ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. ఆ పవర్ఫుల్ కంట్రీలో మనందరూ ఉండాలి. నా ఒకటే ఫ్యూచర్లో నేను చెప్పేది, మనం ఇక్కడి నుంచి వేరే ఊరికి విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశాల వాళ్ళు మన ఊరికి రావాలి. ఇక్కడ ఇండియాలో మాకు అవకాశం దొరికితే మాకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు తాపత్రయపడాలి. కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనకున్న తెలివితేటలు తీసుకెళ్ళి మన వేరే ఊర్లో ఇవ్వకూడదు. మన తెలివితేటలు మన ఊరికి ఉండాలి, మన భారతీయులకు ఉండాలి, మన భారతదేశానికి మనకు అది ఉపయోగపడాలి. సో ఆ విధంగా నేను చెప్తున్నాను. సో అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. వన్స్ అగైన్ అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టుకొని మీరందరూ ఈరోజు వచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్. జై సూపర్ స్టార్ కృష్ణ గారికి. మన అదృష్టం. సుమన్ గారితో ఒక చరిత్ర. ఈయన తమిళ్లో మొట్టమొదటి హీరో అయ్యారు. సుమారుగా ఇప్పటికీ 900 సినిమాలు యాక్ట్ చేశారండి. 900 సినిమాలు తమిళం, మలయాళం, సుమారుగా 11 భాషల్లో యాక్ట్ చేసినటువంటి ఏకైక హీరో సుమన్ గారు మనకి అనుకుంటారు. చరిత్రలో మిగిలిపోయే ఒక వ్యక్తిగా ఎంత మంచి వ్యక్తి అంటే, మేము ఎప్పుడు కూడా ఈ సినిమా ఫంక్షన్స్లోనో లేకపోతే ఆడియో ఫంక్షన్స్, గ్రాండ్ రిలీజ్ ఫంక్షన్స్ హైదరాబాద్లో కలుస్తుంటాం. ఒకేసారి డయాస్ మీద కూర్చొని మాట్లాడుతుంటాం, సినిమా గురించి 4 మాటలు మాట్లాడతాం, దాంట్లో ఎందుకుంటాం, వెళ్ళిపోతాం. ఇవాళ ఎలా అయిపోయిందంటే సినిమా ఇండస్ట్రీ వాల్ పోస్ట్ చేస్తాను కానీ షో కూడా పడతలేదు. ఇటువంటి చండాలమైనటువంటి రోజు వచ్చేసింది వాళ్ళకి. ఇండస్ట్రీకి ఏమైందో నాకు నిన్న 6 సినిమాలు రిలీజ్ అయితే షోలు పడలేదండి హాల్స్లో. ఫర్ ఇన్ఫర్మేషన్ టికెట్ లేదు. ఆ టికెట్ ఎవడు టికెట్ కొనేవాడు ఎవడు లేడు అక్కడ. అంత చండాలంగా ఉంది ఇండస్ట్రీ. అయినా కూడా ఈయన యొక్క మనస్తత్వం, ఈయన యొక్క మాటలు వింటుంటే ఏమంటే నిర్మాతకు ఎక్కువ నష్టపెట్టేస్తున్నారండి కృష్ణ గారు. ఇందాక మాట్లాడుతుంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాంటి వ్యక్తి ఎలా ఉంటారండి ఆయన. అప్పట్లో కృష్ణ గారిని చూశానమ్మా అంత మంచిగా. మళ్ళీ ఇప్పుడు సుమన్ గారిని నేను చూస్తాను. ఇందాక అంటున్నారు నేను నిన్న షూటింగ్కి వెళ్ళాను. కృష్ణ ఎక్కడికి వెళ్ళానండి? నన్ను షూటింగ్ ఏదో షూటింగ్కి వెళ్ళానండి. చిన్న సినిమా అండి. 3 కెమెరాలు పెట్టేశారండి, పెద్ద కెమెరాలు.
చిన్న హీరో కూడా లేడండి ఆ సినిమాకి, ఎందుకంటే ఇంత ఖర్చు పెడతారని చెప్తే ఎవరు ఇచ్చిన లేరండి. పాపం నా డబ్బులా బాధపడుతున్నాడు ఆయన. అంటే అప్పుడు నిర్మాత బాగుండాలనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టే, నిర్మాతల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే 65 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ యంగ్గానే ఉంటూ, ఇప్పటికీ కూడా సినిమాలు యాక్ట్ చేస్తూ, ఇప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో హృదయాల్లో ఉండిపోయాడంటే వ్యక్తిత్వం చాలా గొప్ప. ఇక ఆయన ప్రొడ్యూసర్ అంటాడు, ఆడికి మళ్ళీ ఆ బిల్డప్. మీకు హైదరాబాద్ అయితే మీకు తెలియదులేండి, మాకు తెలుసు ఆ విషయాలు నేను చూస్తూ ఉంటాం రోజును. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఏదైనా కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి, వ్యక్తిత్వాన్ని పెంచుకోండి, మంచితనాన్ని పెంచుకోండి, ఒక ఆదర్శం తీసుకోండి. నా కృష్ణ గారు ఆదర్శం అని అనుకుంటే ఖచ్చితంగా అతను మంచివాడై ఉంటాడు. కృష్ణ గారు ఆదర్శం తీసుకుంటే అతను ఖచ్చితంగా మంచివాడై ఉంటాడు. ఆ రకమైన వ్యక్తిత్వం కలిగి ఎంత అందగాడిగా ఎంత గ్లామరస్గా ఉండేది, ఎంత బాగుండేది. అటువంటి ఆర్టిస్టులు వీళ్ళు నిజంగా అండి, ఇప్పుడు ఆర్టిస్టులు అండి, వీళ్ళేమో హార్టిస్టులు. వీళ్ళు హార్టిస్టులు, మన గుండె లోతుల్లో గడిపోయినటువంటి ఆర్టిస్టులు. ఇటువంటి వాళ్ళు మనకు రావాలి. ఇక ముందు ఆర్టిస్టులు రాని కొత్త ఆర్టిస్టులే వస్తాడు. ఇక ముందు మాత్రం ఉండదండి. ఖచ్చితంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.